తెలంగాణ రైతాంగానికి ఒకప్పుడు ఆర్థిక భరోసాగా నిలిచిన రైతు బంధు పథకం ప్రస్తుతం అనిశ్చితిలో చిక్కుకుంది. వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం, రైతు భరోసా జమ కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఆందోళన నెలకొంది. గతంలో సీజన్ ప్రారంభానికి ముందే రైతు బంధు నిధులు విడుదలయ్యేవి. దీంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునేందుకు రైతులకు ఆర్థిక వెసులుబాటు ఉండేది. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ఏప్రిల్ నెలాఖరు వరకు రైతు భరోసా నిధులు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని నేరుగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ నెల సగానికి చేరుకున్న రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడం రైతుల్లో నిరాశను పెంచుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. రైతులు సాగు పనులకు సిద్ధమవుతున్నారు. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు పెరిగిన నేపథ్యంలో పెట్టుబడి సాయం అత్యవసరంగా మారింది. గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం రైతులకు నేరుగా నగదు సాయం అందిస్తూ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. అధికార మార్పు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది. ప్రారంభంలో కొంత ఆలస్యమైనా ఆ తర్వాత అంతా సవ్యంగా సాగుతుందని అంతా భావించారు. 9,000 కోట్లు విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేసింది. కానీ ఈసారి సహాయం రైతు భరోసా మొదటి విడత 1 ఎకరాకు, రెండవ విడత 2 ఎకరాల వరకు నగదు జమ చేసి చేతులు దులుపుకుంది. మూడో విడత 3 ఎకరాలపై పడ్డ ప్రతి ఎకరాకు ఏప్రిల్లో మొత్తం నిధులు విడుదల చేస్తామన్న ప్రభుత్వం జూన్ ప్రారంభమైన రైతు భరోసా నిధుల ఊసే ఎత్తడం లేదు. ఇప్పటికే స్పష్టత లేకపోవడంతో రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. వానాకాలం సాగులో మొదటి దశలోనే రైతులకు నిధులు అందకపోతే అప్పులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రైవేట్ రుణదాతల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకోవాల్సి రావడంతో రైతులపై అదనపు భారం పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే వ్యవసాయ వ్యయాలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ సహాయం ఆలస్యం కావడం రైతాంగానికి ఇబ్బందికరంగా మారుతుంది. రైతు భరోసా వెంటనే పెట్టుబడి సాయం విడుదల చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సాగు సీజన్ మొదలైన తర్వాత నిధులు విడుదల చేయడం వల్ల ప్రయోజనం తగ్గిపోతుందని, విత్తనాలు నాటే దశలోనే రైతులకు చేయూత అవసరమని పేర్కొంటున్నాయి.